True9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెవెన్యూ వ్యవస్థల పట్ల ప్రజల్లో మళ్లీ నమ్మకాన్ని పునర్నిర్మించాలి. జిల్లా కలెక్టర్లను అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీలో భాగంగా నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ఆర్లగడ్డ వెంకట్రావు. రెండేళ్లలో రహదారుల నిర్మాణాలు పూర్తి కావాల్సిందే. పనుల పురోగతిపై కలెక్టర్లు 15 రోజులకు ఒకసారి సమీక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశం. కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. గుడ్లవల్లేరులో 52 లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న పోల్రాజ్ కిరణ్ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే రాము. రెవెన్యూ వ్యవస్థల పట్ల ప్రజల్లో మళ్లీ నమ్మకాన్ని పునర్నిర్మించాలని జిల్లా కలెక్టర్లకు అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ శాఖపై ఇచ్చిన ప్రజెంటేషన్పై ఆయన స్పందిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసింది అని, ఇప్పుడు ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతూ వస్తున్నారని చెప్పారు. అయితే అన్ని వ్యవస్థలను గాడిన పెట్టడం ఒక ఎత్తు అయితే ఒక్క రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టడం మరొక ఎత్తు అన్నారు. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన శాఖ రెవెన్యూ శాఖ అని, అలాంటి శాఖలో జరిగిన తప్పులు అవకతవకలు అన్నీ ఇన్ని కావన్నారు. పాలకులు వస్తుంటారు వెళుతుంటారు, కానీ భూమి ప్రజల ఆస్తి శాశ్వతమని, అది వారి భవిష్యత్ తరాలకు కూడా ఆధారమన్నారు. అలాంటి భూమి పత్రాలపై సర్వేరాళ్లపై గత ప్రభుత్వ పాలకుడు బొమ్మలు వేసుకున్నారన్నారు. వాటిని తొలగించడానికి ఇప్పుడు ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ప్రజాధనం 37 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. ఫ్రీహోల్డ్ భూములను కాజేశారు. ఎన్ఆర్ఐలకు వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కూడా కాజేశారు. వారిని భయభ్రాంతులకు గురిచేశారు. లోపాయి భూష్టమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చి పట్టాదారు పాస్ పుస్తకాలపై వాళ్ల బొమ్మలు వేసుకున్నారు. ఇప్పుడు మనం వీటన్నింటినీ చక్కదిద్ది భూమిని పోగొట్టుకున్న అభాగ్యులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదులో దాదాపు 70% ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉన్నాయన్నారు. ప్రధానంగా కడప, తిరుపతి, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్రమాలు ఎక్కువగా జరిగాయని తెలిపారు. ఇప్పుడు ఈ తప్పులన్నీ సరిచేసి తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడేలాగా చేయాలని బాధితుల్లో ఒక నమ్మకం కల్పించాలన్నారు. పోలీసులకు అందుతున్న ఫిర్యాదుల్లో సైతం 50% ఫిర్యాదులు రెవెన్యూ విభాగానికి సంబంధించినవే ఉన్నాయని, వీటిని పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, ఆర్డీఓ, డిఎస్పీలతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి పరిష్కరించాలన్నారు. రికార్డులన్నీ పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వ్యవస్థ అత్యుత్తమమైందని, బ్రిటిష్ వారు ఎంతో పకడ్బందీగా వ్యవస్థ నిర్వహించారని సీఎం తెలిపారు. అలాంటి ఈ వ్యవస్థపై మనం మళ్లీ నమ్మకాన్ని రీబిల్డ్ చేయాలన్నారు. రెవెన్యూ సంస్థలకు ఇచ్చిన ఫిర్యాదులపై ఒక కాల పరిమితి పెట్టుకుని అధికారులు ఒక లాజికల్ ముగింపుకు రావాలన్నారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును విచారించి అందులో వాస్తవాన్ని నిర్ధారించాలన్నారు. కట్టుదిట్టమైన చట్టాలు తెచ్చాం, వాటిని సమర్థంగా వినియోగించుకుని తప్పు చేసిన వారికి శిక్ష తప్పదనే భావన కల్పించి భవిష్యత్తులో ఎవరు ఇలాంటి తప్పు చేయకుండా భయపడేలాగా చేయాలన్నారు. అంతిమంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. సార్, చిన్న సబ్మిషన్ సార్, ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన గ్రీవెన్సెస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఓవరాల్గా ఒక 50% పైన ఇవే ఎక్కువ ఉంటున్నాయి సార్. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మా భూమి కబ్జా అయిందని 22లో పెట్టారని, ఎవరో వచ్చి మమ్మల్ని లాక్కుంటున్నారని, కొడుతున్నారని, ఈ టైప్ ఆఫ్ గ్రీవెన్సెస్ చాలా ఉంటున్నాయి సార్. అంటే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఛాన్స్ ఒక సిపి ఆఫీస్లోని కానీ ఎస్పీ ఆఫీస్లోని ఎస్పెషల్లీ రెవెన్యూకి సంబంధించి ఒక సెల్ ఏమైనా ఏర్పాటు చేస్తే దాన్ని వాళ్ళు కన్వింగ్ రెవెన్యూ ఆఫీసర్ని ఎవరైనా కూడా ఎండాస్ చేస్తే కొంచెం వాటి విషయంలో ఏదైనా కొంచెం క్లారిటీ వస్తుందేమో నా అభిప్రాయం సార్. No, can you do one thing? Both collector and SP ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేస్తాం. ఇలాంటి కేసులన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. దట్ ఈస్ బెటర్ ప్రపోర్షన్ అవుతుంది. మీరు సెకండ్ లెవెల్లో మీ ఆర్డీఓ అండ్ డిఎస్పీ ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేస్తారు.
అంతవరకు పోవద్దు. ఓన్లీ డిఎస్పీ, ఆర్డీఓ, కలెక్టర్, ఎస్పీ, దట్స్ ఆల్. ఈ 2 లెవెల్స్ డీల్ చేయండి. రైతు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తారని నగర మేయర్ బి భాగ్యలక్ష్మి ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విజయవాడ నగర ప్రథమ పౌరురాలు హక్కులను కాలరాసే హక్కు పోలీసులకు లేదన్నారు. ఏపీ రైతాంగం పడుతున్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు వైకాపా ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చేందుకు సివిల్ కోర్టు వద్ద నుండి వైకాపా మేయర్, డిప్యూటీ మేయర్లు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు కార్యకర్తలతో కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరారు. కోర్టు సమీపంలోనే పోలీసులు వైకాపా బృందాన్ని అడ్డుకున్నారు. దీంతో నగర మేయర్, డిప్యూటీ మేయర్ తదితరులు పోలీసులతో వాగ్వాదం చేశారు. పోలీసులు కలెక్టర్ కార్యాలయం వైపుకు వెళ్లేందుకు అనుమతించలేదు. వైకాపా శ్రేణులు, పోలీసులు మాటల యుద్ధం ప్రారంభమైంది. చివరకు పోలీసులు నగర మేయర్, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు తదితరులను బలవంతంగా అరెస్ట్ చేయడం పోలీస్ స్టేషన్కు తరలించారు. కొంతమంది పార్టీ కార్యకర్తలను ఉన్న పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు రైతు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడానికి వెళితే అరెస్ట్ చేస్తారని నగర మేయర్ భాగ్యలక్ష్మి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామని, ప్రథమ పౌరురాలు హక్కులను కాలరాసే అధికారం పోలీసులకు ఎక్కడ ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మేయర్ ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాలని కోరడం నేరమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం చట్టం అమలు కావడం లేదని, లోకేష్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం నడుస్తుందా లేదా అని వైకాపా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ప్రశ్నించారు. రైతు సమస్యలను పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నించడం వైకాపా శ్రేణులు ప్రయత్నించడం తప్ప ఆయన ప్రశ్నించారు. సమస్య ఇదిగో పరిష్కరించాలని అడిగితే అడిగిన వారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయమన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని విపక్ష పార్టీలను అణగదొక్కేందుకు ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుందన్నారు అని ఆరోపించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో శాంతి పద్ధతులు ఉన్నాయా లేవా అని నగర డిప్యూటీ మేయర్ బి దుర్గా ప్రశ్నించారు. శాంతియుత పద్ధతిలో రైతు సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం ఇచ్చేందుకు ప్రతి మహిళ ప్రయత్నించిన ప్రజాప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయమంటూ డిప్యూటీ మేయర్ ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని అడిగిన వారందరినీ అరెస్ట్ చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా కనపడుతుందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల మధ్య వారధిగా ఉండవలసిన పోలీసులు అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇబ్బంది కలిగి ఇట్లా కలెక్టర్ గారు మెమరాండం ఇస్తున్నాం. మేము ఒక సమస్య మీద వచ్చాం. మరి ఇంత దారుణం ఉందా? పోలీసులు చేసే పని లేదండి. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఏమైనా ధనా చేయడానికి ఏమైనా కూర్చుంటున్నావా? కాదు కదా. ఒక రిప్రజెంటేషన్ వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చేస్తామని చెప్తున్నాము. దానికి కూడా మీరు పర్మిషన్ లేదంటే అలాగా మరి పోలీసులు అడ్డ పెట్టుకుని పరిపాలన చేస్తున్నాడు. ఈ ప్రభుత్వానికి నిజంగా రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అందరికీ పనిచేయాలి సార్. వాళ్ళ ప్రతిపక్షంలో ఏదో పని మీద అందరికీ పోలీసుగా పనిచేయాలా? మేము ఏం చేస్తాం చెప్పండి? ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తాం. అది మా ఇబ్బందిని వాళ్ళకి తెలియజేసి వస్తాం. బట్ దానికి కూడా మీరు అడ్డుపడుతున్నారంటే అలాగా మరి ఇంత దారుణంగా తప్పండి సార్. మీరు రండి, మీరే రండి, మీ నలుగురు రండి, మేము నలుగురు వెళ్తాం. అందుకని మేమేం చెయ్యం. మీరు నలుగురు రండి, మేము నలుగురు వెళ్తాం. అది ఏంటి వెహికల్ వస్తుందా? సార్ వేయండి. పోలీసులు సార్ పరిపాలన అనేది మంచిగా చేయాలా? దాన్ని ప్రజాస్వామ్యంలో అదేనా మాట్లాడేది? అదేనా మీకు బండి
మీరు రోడ్డు మీద ఆపేసి బాబు తాళం తీసుకొని రోడ్డు మీద ఆపేసి రోడ్డు మీద రోడ్డు మీద ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళిన రోడ్డు మీద ఉద్యోగం చేస్తారు ఈ ప్రోగ్రామ్ సంబంధం లేకుండా ధర్నా అంటే అనుకోవచ్చు ఎప్పుడు సిద్ధం పర్మిషన్ ఇస్తారు రెవెన్యూ శాఖ పట్ల ప్రజల్లో సన్నగిలిన నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టడానికి రెవెన్యూ సదస్సులు ఒక మంచి అవకాశమని రెవెన్యూ సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా అన్నారు. రెవెన్యూ శాఖపై ఆయన కలెక్టర్ల సదస్సులో మాట్లాడారు. రెవెన్యూ శాఖకు వచ్చిన ప్రతి ఫిర్యాదును కలెక్టర్లు పరిష్కరించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లకు విశేష అధికారాలున్నాయని ఆ అధికారాలకు ఉన్న పవర్ ఏంటో చూపించాల్సిన తరుణం వచ్చిందన్నారు. హనుమంతుడి శక్తి ఏంటో హనుమంతుడికి తెలియదన్నట్లుగా చాలా మంది కలెక్టర్లకు తాము ఎంత శక్తివంతులమో తెలియదనే రీతిలో ఉన్నారని చమత్కరించారు. తల్లిదండ్రుల నుంచి భూములు రాయించుకుని వీధుల్లో వదిలేసిన బిడ్డలను విచారించి వారిని నెల రోజులు జైల్లో పెట్టగల అధికారం కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు. ఇలాంటి చట్టాలను అధికారులు సమర్థంగా వినియోగిస్తే వీధుల్లో అనాథులుగా తిరిగే తల్లిదండ్రులు కనిపించరని అన్నారు. జిల్లాలో ఎంఆర్ఓలు ఎవ్వరూ కూడా తమ డిజిటల్ లాకర్ ఎంక్వైరీని ఇవ్వకూడదని స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఎంఆర్ఓలు తమ డిజిటల్కి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వచ్చి వారిపైన ఆధారపడి పని చేయించిన దాఖలాలు ఉన్నాయని చెప్పారు. అలా ఎవరైనా చేస్తే వారికి కఠిన శిక్ష తప్పదన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్లు పరిశీలన జరపాలన్నారు. ఎన్ని ఎంఆర్ఓ ఆర్టీఓ కార్యాలయాల వద్ద సర్విలెన్స్ కెమెరాలు పెట్టామన్నారు. జిల్లా కలెక్టర్ ఫేజ్ ఆఫ్ ద గవర్నమెంట్ లాంటి వారి అని కలెక్టర్లు ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు. మీ అధికారాలన్నీ ఉపయోగించి మళ్లీ రెవెన్యూ శాఖ ప్రతిష్టకు ప్రాణం పోయాలని కలెక్టర్లను కోరారు. Collector is the face of the governance. Public perception will depend as to how the district people perceive of the collector as a people's friendly collector or not. So government perception of the people on the government depends very largely on you. All acts should be implemented in true spirit and express concern towards senior citizens and public. Now here there is a small legend in Ramayana which I would recount. Hanuman or the Anjaneyulu, he forgot his powers because of a curse. There was a శాపం. ఆంజనేయులు స్వామికి ఒక ఋషి అప్పుడు శాపం ఇచ్చాడు. ఏంటంటే పవర్స్ ఉన్నా కూడా నువ్వు మర్చిపోతావు, అవసరం ఉండేటప్పుడు ఆ పవర్స్ నీకు పనికి రావు. నౌ రావణ్ హ్యాస్ టేకన్ అవే సీత. సో they went to that sea shore. Now they're looking for somebody who can jump across Lanka. And Jambavant, another character, he tells Hanuman, you are capable, you go. No, how can I cross? This is a huge sea. I don't have the capacity. Then he reminds him. Then he realizes. So that curse is broken. I am Jambavant and you are 26 Hanuman. And 26 more in terms of SPs. There is a lot of cases are coming to us every day. From Guntur, just last week, 2 ladies came. A ladies, old ladies, వాళ్ళు పిల్లలే, సొంత పిల్లలు, చిల్డ్రన్, వాళ్ళ ఆస్తిలు పేరు మీద రాపించుకున్నారు, సొంత పేరు మీద. తూర్పు నియోజకవర్గంలో గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ 6 నెలల కాలంలో డివిజన్ పర్యటనలో వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రజా సమస్యలపై సంబంధిత అధికారులతో అశోక్ నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. రెవెన్యూ, నగరపాలక సంస్థ, సచివాలయ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.
బ్రదర్ హార్ట్ సంస్థ చేస్తున్న సేవలను పలువురు ప్రశంసించారు. బ్రదర్ హార్ట్ సంస్థ నిరుపేద ఆడపిల్లల వివాహాల కోసం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. టీమ్ స్పాన్సర్ల దాతల ద్వారా వచ్చే రుసుములు తమ వంతు సహకారంతో ఒకే వేదికపై 20 మంది జంటలకు వివాహ కార్యక్రమం జరిపించడం శుభ పరిణామమని వారు కొనియాడారు. గంగూరులోని బ్లూమింగ్ డేల్ పాఠశాల గ్రౌండ్స్లో నిన్న రాత్రి క్రికెట్ టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు. డే నైట్ తరహా జరిగే ఈ క్రికెట్ టోర్నీ 4 రోజుల పాటు జరుగుతుంది. టోర్నీలో 8 జట్లు ఉన్నాయి. తొలుత క్రీడాకారులను టీడీపీ నాయకులు ఫతావుల్లా ఫరూక్, ప్రముఖ వైద్య నిపుణులు కాళేషా పరిచయం కొని వారి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి తరహా కార్యక్రమం చేస్తున్నారు. నిర్వాహకులను అభినందించారు. పేద ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కాకుండా ఇలాంటి వివాహాలు చేస్తున్న వారి కృషిని అభినందించారు. నిర్వాహకులు జమీల్ ఖాద్రి మాట్లాడుతూ 4 రోజుల పాటు జరిగే టోర్నీ ద్వారా వచ్చే సహాయం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల ఆడపిల్లలు లేదా వితంతువుల వివాహాలు జరిపించనున్నట్లుగా తెలియజేశారు. జనవరి నెలలో ఒకే వేదికపై జంటలకు వివాహం జరిపించనున్నామని తెలిపారు. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు బ్రదర్హుడ్ అనగా సోదర భావం కోసం అని చెప్పేసి ఒక ఏదైతే టోర్నమెంట్స్ చేయడం జరుగుతుందో ఈ బ్రదర్హుడ్ స్ట్రాంగర్ టుగెదర్ అని చెప్పేసి ఒక బిజినెస్ అందరినీ కూడాను దగ్గర తీసుకొచ్చి వాళ్ళ ద్వారా పర్టికులర్ కమ్యూనిటీకి కాకుండా మొత్తం యూనివర్సల్ బ్రదర్హుడ్గా వీళ్ళు ఒక మెసేజ్ని అందిస్తూ అందులో భాగంగా ఏంటంటే ఇటువంటి క్రీడా కార్యక్రమాలు కూడాను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. గతంలో కూడాను బ్యాడ్మింటన్ పోటీలు కూడాను విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడాను ఒక భారీ స్థాయిలో మాషాల్లా ఒక క్రికెట్ టోర్నమెంట్ కూడాను వీళ్ళు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చేటటువంటి ఏదైతే రుసుము ఉందో ఈ రుసుము ద్వారా ఏదైతే సమాజంలో ఉన్నటువంటి చెడు, మరీ ముఖ్యంగా ఏదైతే వరకట్నం యొక్క వేధింపులు ఉన్నాయో ఈ వరకట్నం నుంచి సమాజాన్ని కాస్త పూర్తిగా వైదొలిగించాలని చెప్పేసి, అదేవిధంగా సమాజంలో వరకట్నాన్ని పూర్తిగా నిషేధించాలి అని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు కొనసాగుతున్నారు. వీళ్ళందరికీ కూడాను మన వ్యతిరేకంగా చాలామంది చాలా సంస్థలు మాట్లాడతాయి. కానీ ఈ బ్రదర్హుడ్ అనే సంస్థ వరకట్నానికి వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, ఆ సమస్యను ఏ విధంగా మేము అధిగమించాలని ఆలోచించి ఈరోజు ఇటువంటి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి దీనిపై వచ్చే ఆదాయాన్ని పేద ముస్లిం ఆడపిల్లల పెళ్లిళ్లకు ఈ రుసుము వెచ్చించాలని నిర్ణయించడం చాలా శుభసూచకం. ఇటువంటి అనేక కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా జరగాలని నేను దువా చేస్తూ ఈ సంస్థకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు అబ్దుల్ జమీల్ ఖాద్రి. బ్రదర్హుడ్ మ్యూచువల్లీ ఎయిడెడ్ అండ్ వెల్ఫేర్ కోఆపరేటివ్ సొసైటీలో మేనేజింగ్ కమిటీ 4 మెంబర్స్లో నేను కూడా ఒకరిని. ఈరోజు మేము బ్రదర్హుడ్ సొసైటీ మెంబర్స్ మధ్యన క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. A1 ఆప్టికల్స్ బ్రదర్హుడ్ క్రికెట్ లీగ్. అయితే ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడానికి ముఖ్య కారణం మన సమాజంలో నేడు ఉన్న వరకట్న సమస్యను అధిగమించడానికి మా తరపు నుండి ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి దీని ద్వారా వచ్చే డబ్బులతో మేము పేద ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయడానికి నిర్ణయించాము. అయితే ఈ పేద ఆడపిల్లల పెళ్ళిళ్ళు త్వరలో అనగా ఒక 20 days ఆర్ జనవరిలో కానీ నిర్వహిస్తాము. ఈ టోర్నమెంట్లో పూర్తిగా 104 మంది ప్లేయర్స్ అందరూ ఆడుతున్నారు. అలాగే 8 టీములుగా విభజించబడి ఈ రోజు నుండి డిసెంబర్ 12, 13, 14, 15 తారీఖు దాకా నిర్వహిస్తాము. 15వ తారీఖున ఫైనల్ టోర్నమెంట్ ఉంటుంది. ఆ రోజున కప్పు వారికి ఇస్తాము. థ్యాంక్ యూ. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని పేద ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేసి ప్రభుత్వమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. మండల కేంద్రమైన గుడ్లవల్లేరులో 52 లక్షల నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న పోల్రాజ్ కెనాల్ గట్టు రోడ్డును ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం సాయంత్రం ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే రాము మరియు కూటమి నేతలకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. రహదారి ప్రారంభోత్సవానంతరం స్థానిక ప్రజలతో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా మారుమూల గ్రామాలకు సైతం అభివృద్ధి ఫలాలు అందేలాగా
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. సమస్యలు లేకుండా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడమే కాక రికార్డు స్థాయిలో రైతుల ఖాతాల్లో గంటల వ్యవధిలోనే నగదు జమ అయ్యేలాగా ప్రభుత్వం చేస్తున్న కృషికి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్ అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేని జగన్ తన విష రాజకీయాలు తిరిగి ప్రారంభించారని ఎమ్మెల్యే రాము ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, బీజేపీ కన్నా దావులూరు సురేంద్రబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు కోసరాజు, జాపయ్య చౌదరి, ఎంపీడీఓ సారథి, తహసీల్దార్ లోకరాజ్, PRAE నాగేశ్వరరావు, పంచాయతీ ఈవో నరసింహారావు, మండల టీడీపీ నాయకులు సాయన పుష్పవతి, వల్లభనేని వెంకట్రావు, వల్లభనేని సుబ్బారావు, చాపరాల రాజేశ్వరరావు, చేకూరు జగన్మోహన్ రావు, చాపరాల బాలాజీ, పళ్ళెం నరసింహారావు, కోల రాధాకృష్ణ, మురాల నరేష్, అట్లూరి దిలీప్, జంగం మోహనరావు, వల్లూరుపల్ల వెంకటేశ్వరరావు, వల్లభనేని రంగబాబు, నాగూర్ జనసేన నాయకులు పేర్ని జగన్, తోటా చిన్నారి, పలువురు కూటమి పార్టీల నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చిట్టుబాబు గారు కనపట్ల చిట్టుబాబు గారు మీరు కనపట్ల సార్ రావి సార్ కొంచెం ఓకే సార్ ఓకే అన్నయ్య కట్ చేశారు నేను చేయి పట్టుకుంటాం మీరు కానీ ముందు రండి చిట్టుబాబు గారు కనిపించారు సార్ ఒకసారి చూడండి సార్ సార్ కొద్దిగా చిన్న అన్ని కట్ చేస్తాను కన్నా రెండు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ నెల 14న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఎనికేపాడు టీడీపీ కార్యాలయ ఆవరణంలో జరిగే ఈ జాబ్ మేళాకు సర్వం సిద్ధం చేసినట్లుగా చెప్పారు. ఈ మేరకు గురువారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ అరవిందో ఫార్మా, పేటీఎం, HCL, శ్రీరామ్ ఫైనాన్స్, మెడ్ప్లస్, విజేత సూపర్ మార్కెట్, HDFC కోటక్, ఇండిగో, వరుణ్, రిలయన్స్ క్యాపిటల్, ఎయిర్టెల్ వంటి 50కు పైగా ప్రముఖ సంస్థలు ఎంపికలు నిర్వహిస్తాయన్నారు. 7వ తరగతి నుంచి డిగ్రీ, బీటెక్, MBA అర్హతలతో 18 నుండి 35 సంవత్సరాలు ఉన్న ఎవరైనా ఈ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు. నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. బుధవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో మంత్రి నారా లోకేష్ చొరవతో గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అని, గూగుల్ సంస్థలో ఆంధ్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని చెప్పారు. ఆయన స్ఫూర్తితో తాను కూడా జాబ్ మేళాలు నిర్వహించి నియోజకవర్గ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లుగా వెల్లడించారు. మల్లవల్ల పారిశ్రామిక వాడలో నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలాగా కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు. ఈ నెల 14న జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. డిసెంబర్ 14వ తేదీ విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో తెలుగుదేశం పార్టీ రూరల్ ఆఫీస్లో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. దీంట్లో ప్రముఖ కంపెనీలన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాయి. శ్రీరామ్ కానీ, అపోలో కానీ, రిలయన్స్ కానీ, ఇలాంటి 50 కంపెనీలకు తోడుగా గన్నవరంలో ఉన్న HCL టెక్నాలజీస్, HCL కంపెనీ ప్రతినిధితో కూడా మాట్లాడాను. HCL కంపెనీ కూడా స్టాల్ ఏర్పాటు చేస్తుంది. HCL వాళ్ళు కూడా కనీసం 100 నుంచి 150 మంది జాబ్ రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా పనిచేస్తానని ఎన్నికల ముందు నేను చెప్పిన పరిస్థితి గన్నవరం ప్రజలందరికీ తెలిసిందే. 15,000 మందికి ఉద్యోగాలు ఇప్పిపోతే వచ్చే ఎన్నికలో ఓటాడనని పలు మీటింగుల్లో చెప్పారు. దానికి తగ్గట్టుగానే శాసనసభ్యుడైన మొదటి రోజు నుంచి యువతకు ఉపాధి అవకాశాల లక్ష్యంగా పనిచేస్తున్నా. అశోక్ లేలాండ్ కంపెనీ గత ప్రభుత్వంలో వెళ్ళిపోతే దాని ప్రతినిధులతో చర్చించి వెనక్కి తీసుకురావడం జరిగింది. దాని స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో మల్లవల్లిలో రాబోయే 2 సంవత్సరాల్లో 18 మాసాల్లోనే 420 కంపెనీలు స్టార్ట్ చేయడం ఖాయం. అలాగే నేను 15,000 మందికి ఉద్యోగాలు ఇస్తానంటే మన ముఖ్యమంత్రి గారు, నేను మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ని నేను కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఎన్డీఏ సారథ్యంలో దాన్ని
మంచి పారిశ్రామిక వాడుగా ఆంధ్రప్రదేశ్లోని అత్యున్నత పారిశ్రామిక వాడుగా తీర్చిదిద్దబోతున్నాం. దాంట్లో 30,000 ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి గారే మొన్న శాసనసభలో విజన్ 2047 డాక్యుమెంట్లో గన్నవరం మలవల్లి పారిశ్రామిక కారిడార్ మీద నమ్మకంతో చెప్పిన పరిస్థితి. 16.5 లక్షలకే ఎకరం గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినప్పుడు నాటి పాలకులు వైసీపీ ప్రభుత్వం అధికారులను 90 లక్షలు పెంచారు. దాన్ని మళ్ళీ 16.5 లక్షలకి ఇచ్చాం. 18 నెలలలోపు ఇండస్ట్రీలు స్టార్ట్ చేయకపోతే భూమిని వెనక్కి తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి గారు కేబినెట్లో పెట్టిన పరిస్థితి. రాబోయే కాలంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్న, అలాగే రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్న, బందర్ పోర్టు దగ్గరగా ఉన్న, భౌగోళికంగా మల్లవల్లిని మించిన పారిశ్రామిక కారిడార్ ఈ రాష్ట్రంలో ఉండబోదని తెలియజేస్తూ, అలాగే గన్నవరం నియోజకవర్గ ప్రజలు, గన్నవరం నియోజకవర్గంలో ముఖ్యంగా నిరుద్యోగ యువకులు రేపు జాబ్ మేళాలో పాల్గొని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం విషయంలో రాజీ పడొద్దని 2 ఏళ్లలోపు పనులు పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా రహదారులు, భవనాల శాఖలో జరుగుతున్న ప్రగతి గురించి అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్పై సీఎం మాట్లాడారు. రహదారులు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన అంశమని, దీనిపైన రాజీ లేకుండా పనిచేయాలన్నారు. స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్ ప్రాజెక్టులకు సంబంధించి జరుగుతున్న నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్లు ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించాలన్నారు. రహదారుల నిర్మాణానికి 65,000 కోట్ల మేర ఖర్చు చేస్తున్నామని, రహదారుల నిర్మాణాలకు సంబంధించి ఎక్కడా ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని తెలిపారు. ఆ ప్రకారం అధికారులు పనిచేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 డిసెంబర్ నాటికి రహదారుల నిర్మాణాలకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిందేనన్నారు. రహదారుల కాల పరిమితిలోపు పూర్తి చేస్తే అధికారులు, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందన్నారు. సంక్రాంతి కల్లా రాష్ట్రంలో గుంతల రహిత రహదారుల లక్ష్యాన్ని పూర్తి చేస్తామని రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే చెప్పారు. రహదారుల్లో గుంతలు పూడ్చి మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం 860 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. మొత్తం 21,057 కిలోమీటర్ల మేర రహదారుల్లో గుంతలు పూడ్చే పనులు సాగుతున్నాయని, అందులో ఇప్పటికే 3,293 కిలోమీటర్లు పనులు పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలో స్టేట్ హైవేస్ని పీపీపీ మోడల్లో 10,200 కిలోమీటర్ల అభివృద్ధి చేయదలిచామన్నారు. ఆయా జిల్లాల్లో జరుగుతున్న రహదారుల నిర్మాణ పనులకు సంబంధించి ఎదురయ్యే భూసేకరణ సమస్యలపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రోడక్ట్ మీరు చూస్తే సాయిల్ టెస్టింగ్ కూడా, సాయిల్ హెల్త్, ప్లాంట్ హెల్త్, క్రాప్ ఈల్డ్ కూడా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. వేరియస్ అప్లికేషన్స్ ఉన్నాయి. విల్ టాక్ ఇలాంటి వండర్ఫుల్ అకేషన్లో గుర్తుంటుంది 11వ తారీఖున కలెక్టర్స్ కాన్ఫరెన్స్. అదే రోజున గూగుల్తో MOU చేసాం. దిస్ ఇస్ హిస్టారిక్ మూమెంట్. దట్ ఈస్ ఏ గుడ్ న్యూస్. మీకే కాకుండా రాష్ట్రానికి కూడా, రాష్ట్రం నుండి యువతకు కూడా. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ మిషన్ అప్రోచ్ తీసుకోవాలనుకుంటున్నాం. ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే విల్ అనౌన్స్ ఎస్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ డే. ఆ రోజు ఆల్ ఆఫ్ అస్ విల్ వర్క్ ఓన్లీ ఫర్ దట్ పర్పస్. నో గార్బేజ్, నో ఎవ్రీవేర్. ఏమేం చేయాలని ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాం. ప్రతి ఒక్క నెల దాన్ని అనౌన్స్ చేస్తాం. ముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయిపోతే దెన్ విల్ అనౌన్స్ వాట్ ఇస్ ది కాన్సెప్ట్. విద్యుత్ లైన్ల విషయంలో కలెక్టర్ జక్కంపూడి రైతులతో కమిటీ వేసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని వైసీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. రైతులు, ఫ్లాట్ యాజమానులకు సీఎం చంద్రబాబు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పనులు నిలుపుదల చేయాలని, లేని పక్షంలో నిరసన గళం విప్పుతామని హెచ్చరించారు. విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ అలైన్మెంట్లో రైతులకు మరియు ఫ్లాట్ల యాజమానులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా హైటెన్షన్ లైన్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులతో కలిసి పోతిన మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల మీద కూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుందని, 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలన్నారు. లైన్ మార్పు చేస్తున్నామని, ఏ రైతు పొలం పోతుందో అనే సమాచారం అధికారులు నోటిఫికేషన్ లేదా పేపర్ ప్రకటన ద్వారా ఇవ్వలేదన్నారు. రైతుల నుండి భూములు లాక్కోవాలనే ప్రయత్నం చాలా స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పాత లాంకో లైన్లో నడపాలని, పాత లైన్ ఎత్తు పెంచాలని రైతులు కోరుతున్నారని చెప్పారు. లాంకో లైన్లు ఎందుకు మార్చుతున్నారంటూ నిలదీశారు. వెస్ట్ బైపాస్ రోడ్ నేను చూశారు. ఇక్కడ దాదాపుగా 90% పనులు పూర్తయింది. దీన్ని వినియోగంలోకి తీసుకురావడానికి కొన్ని చోట్ల హై టెన్షన్ వైర్స్ని క్రాస్ చేయాల్సినటువంటి పరిస్థితి. రైతులందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఎక్కడైతే ఈ ప్రభుత్వానికి లైన్ క్రాస్ చేయడానికి స్థలం అవసరమో అక్కడ మేము స్వచ్ఛందంగా
సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని వెంకట సత్యనారాయణ గారు కానీ సిరిపురపు సాంబశివరావు గారు కానీ ఎంతో గొప్ప మానవతా దృష్టితో ముందుకొచ్చి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు సాటి రైతులు 40 ఎకరాలకు పైగా నష్టపోతారు. సాటి మనుషులు పేద సామాన్య వర్గాలకు చెంది ప్లాట్లు కొనుక్కున్నటువంటి 400 మందికి పైగా ప్లాట్ యజమానులు నష్టపోకుండా ఉంటారు. 400 కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోకుండా ఉండాలి అంటే మేమిద్దరం సహకరిస్తే సరిపోతుంది కదా అనే ఒక గొప్ప ఉద్దేశంతో వాళ్ళు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. ఇది కూడా ఎందుకు చెప్తా ఉన్నారంటే ప్రభుత్వం విపరీతమైనటువంటి ఒత్తిడి చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం, అది పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు గారా, బీజేపీ పెద్దల అందరికీ భాగస్వామ్యం ఉంది కదా ఇందులో. కలెక్టర్ గారు, అదేవిధంగా స్థానిక పోలీసులు, అదేవిధంగా మెగా కంపెనీ వాళ్ళు, నేషనల్ హైవే అధికారులు, పవర్ గ్రిడ్ అధికారులు. ప్రభుత్వం చెప్తేనే కదా వీళ్ళు చేసేది. రైతులని మీరు అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 2 రోజుల పాటు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? నిర్బంధించి బలవంతం చేసి రైతుల భూముల్ని, ప్లాట్ల యజమానుల భూముల్ని లాక్కోవాలనే కుట్ర ఇందులో చాలా స్పష్టంగా ఉంది. రైతులందరూ కూడా చెప్తున్నారు కదా, ఆధారాలు చూపిస్తా ఉన్నారు. ఇంతవరకు మీరు లైన్ మార్పు చేస్తున్నామని నోటిఫికేషన్ ఇచ్చారా? నష్టపోతున్నటువంటి రైతుల వివరాలు పేపర్ నోటిఫికేషన్కి ఇచ్చారా? ఒక్కొక్క రైతుకు కానీ ఫ్లాట్ యజమానికి కానీ ఎంత విస్తీర్ణం పోతుందో రెవెన్యూ అధికారులు ఇంతవరకు తెలియజేశారా? నేషనల్ హైవే అథారిటీస్ ఎక్కడన్నా ఒక నోటిఫికేషన్ ఇచ్చిందా? ఇవ్వలేదంటే మీరు రైతుల్ని బలవంతంగా అలా భూములు లాక్కోవాలనేటువంటి కుట్రదంతా అర్థమవుతుంది. ఇంత బలవంతం దేనికోసం? ఎవరికి ప్రయోజనాలు చేకూర్చడం కోసం? ఇందులో చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసిన ఉన్నారు, స్కెచ్లు వాళ్ళు కూడా తయారు చేయించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెవెన్యూ వ్యవస్థల పట్ల ప్రజల్లో మళ్లీ నమ్మకాన్ని పునర్నిర్మించాలి. జిల్లా కలెక్టర్లను, అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీలో భాగంగా నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ఆర్లగడ్డ వెంకట్రావు. రెండేళ్లలో రహదారుల నిర్మాణాలు పూర్తి కావాల్సిందే. పనుల పురోగతిపై కలెక్టర్లు 15 రోజులకు ఒకసారి సమీక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశం. కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. గుడ్లవల్లేరులో 52 లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న పోల్రాజ్ కిరణ్ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే రాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.